హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, జ్ఞాపకం చేసుకోవయ్యా.
అనంతరం విజయరాజు గారు ప్రార్థన చేస్తారు. పాడబడిన పాటలు ఫలించినట్లుగా దైవ సేవకులు వర్తమానానికి సిద్ధపడి ఉన్నారు. నాకంటే ముందుగా నేనంటే ప్రేమగా నన్ను విడువక ఎన్నడు కాపాడుచున్న యేసయ్యా, నన్ను విడువక ఎన్నడు కాపాడుచున్న యేసయ్యా, నాకంటే ముందుగా నేనంటే ప్రేమగా, నాకంటే ముందుగా నేనంటే ప్రేమగా
చేసుకుందాం. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ఈ సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దాసుల్ని బలపరిచి శ్రేష్టమైన దేవుని మాటలు ఈ సభలను ఉద్దేశించి గ్రామ ప్రజలను కూడి చేరిన బిడ్డలందరినీ ప్రభు ఉద్దేశించి ప్రభు మాట్లాడినట్లుగా విజయరాజు గారు ప్రార్థన చేస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాలం శ్రేష్టమైన దైవ సందేశం అందించి మన కొరకు మన మధ్యకు ఇచ్చేసిన దైవ సేవకులు ఇస్రాయేల్ రాజు గారు ఉన్నారు. వారిని సాధనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ దేవాతి దేవుడిని మహిమపరుద్దాం. దైవ సేవకులు మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి కాకినాడ పట్టణం నుంచి మన మధ్యకు ఇచ్చేసిన దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న యువ దైవ సేవకులు ఇస్రాయేల్ రాజు గారికి సమయాన్ని అప్పగించే ముందు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. విజయరాజు గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క 2వ సెక్షన్లో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని పరిశుద్ధాత్ముడి యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనతో నేరుగా మాట్లాడినట్లుగా, యేసయ్యా ఇదిగో నీ మాట కొరకు నేను ఆశపడి ఎదురు చూస్తున్నాను ప్రభువా. మనుషులు కాదు మాతో మాట్లాడుచున్నది, నీవే మాతో మాట్లాడు నాయనా. మాకు కావలసిన వర్తమానం ద్వారా ఇదిగో మీ దాసుల నోటులో నుండి అమూల్యమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన పాదాలకు స్తోత్రం. ఇదిగో మీ దాసుల ప్రభువా, నీ యొక్క ఉపదేశమును అందించడానికి సిద్ధపడి ఉండగా ఇదిగో నాతో మాతో మా ఎందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాట్లాడుచున్నవాడు నీవు ప్రభువా. నీ అభిషేకం ఇచ్చి మీ దాసులను వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడితే ప్రభు మాకు మేలు కలుగుతుంది. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము దీవించబడతాము నాయన. మాకు మా అందరికీ కావలసిన వర్తమానం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన యొక్క పెండాలము చుట్టూ దురాత్మ శక్తులు కానీ, దుష్ట శక్తులు కానీ, అపవిత్రాత్మలు కానీ సంచారము చేస్తున్నట్లుగా అయితే సమస్తమును నజరేయుడైన యేసు నామములో తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఈ స్థలములో సంచరించబడినట్లుగా సహాయం చేయండి నాయన. ఇదిగో మీరు మాత్రమే మాట్లాడి మీ దాసులను మరుగుపరచండి. మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మా ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ఇస్రాయేల్ రాజు గారు వచ్చి దేవుని శ్రేష్టమైన సందేశాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకే చెల్లునుగాక. ఆమేన్. చెప్దామా? ఆమేన్. దేవుని పేరట కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ పరిచర్య చేస్తున్న స్థానిక దైవజనులకు, కృపావరం గారికి, అదేవిధంగా తండ్రి సమానులు యెహోషువ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక దగ్గర దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. చాలామంది ఎత్తబడ్డారు. అప్పుడే చాలామంది ఎత్తబడ్డారు. విడవబడిన మనం మరీ ఆసక్తి కలిగిన వారంగా నేను ఎక్కువసేపు ఏం చెప్పను కానీ ఒక అరగంట సేపు మళ్ళీ రాత్రికి మళ్ళీ సభ ఉంది కాబట్టి నేను ఉదయం చెప్పిన మాటలే మిగిలిన విషయాలను తెలియజేస్తా. హల్లెలూయా. స్తోత్రం. ఉదయం చెప్పుకున్న మాటలు గుర్తున్నాయి కదండి అందరికీ?
ఉన్నాయా? యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్న మాట, దేవుని మందిరములో నుండి ద్రాక్షారసము, పాలు, నీరు ప్రవహిస్తూ ఎక్కడికి వెళ్ళినాయంట? ఎక్కడికే? లోయలోనికి వెళ్ళినాయి. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. షిత్తీము లోయలోనికి వెళ్ళని. ఈ పగటిపూట ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్న వాక్యాన్ని, ద్రాక్షారసం అనగా ఏమని చెప్పాను? చెప్పాలి ఏంటి? స్వస్థత. పాలు అనగా ఏం చెప్పాను? వాక్యం. నీరు అనగా ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే మందిరములో నుంచి ప్రవహిస్తున్న ఈ ద్రాక్షారసం అనే స్వస్థత, మందిరములో నుంచి ప్రవహిస్తున్న పాలు అనే వాక్యం, మందిరములో నుంచి ప్రవహిస్తున్న నీరు అనే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, అవి పారుతూ షిత్తీము లోయలోనికి తడుపుతున్నాయంట వెళ్ళి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ షిత్తీము లోయలో ఏముంది? అసలు ఇవి ఎందుకు ఆ షిత్తీము లోయలోనికి వెళుతున్నాయి? అసలు షిత్తీము లోయలో ఏముందో కొన్ని విషయాలు మనం ఈ మధ్యాహ్నపు పూట మాట్లాడుకుందాం. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న ప్రార్థన ఎవరికి వారే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా ని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ని స్తోత్రం, యేసయ్యా ని స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ఈ మధ్యాహ్నపు వేళ మాతో మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు తెరవబడి, మా బ్రతుకులు మార్చబడి, నీ కృప ద్వారా కదిలించబడడానికి నీ సన్నిధి తోడై ఉంచండి నాయనానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనం చాలయా. నాతో మాట్లా ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ దర్శనమే నాకు
చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా కలిసి భాగ్యం ఇచ్చాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నిలబెట్టుకుని కొన్ని సత్యాలు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము దీవించబడతాం, మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. అలాంటి జీవం కలిగిన వాక్కు మధ్యాహ్నపు పూట మాతో మాట్లాడి ఎండవేళ అబ్రహామును దర్శించినట్లుగా ఇక్కడున్న సమూహం అంతటిని మీరు దర్శించి బలపరచి నీ వాక్యము చేత బలపరచమని, దీన్ని నిలబెట్టుకుని వాడుకోమని, పరిశుద్ధాత్ముడా మీరే ఇక్కడ సంచరించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయిపోయింది. ఒకసారి కొలిదారండి అందరూ, రెండు హస్తాల పైకి చాపి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అరగంట సేపు వాక్యం మీద మనసు పెడదాం. దేవుని మందిరములో నుంచి ద్రాక్షారసము, దేవుని మందిరములో నుంచి పాలు, దేవుని మందిరములో నుంచి నీరు ప్రవహిస్తూ ఎక్కడికి వెళ్ళినాయంట? షిత్తీము లోయను తడిపినాయంట. ఈ మధ్యాహ్నపు పూట అసలు షిత్తీము లోయలో ఏముంది అని ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ షిత్తీము లోయలో ఏమున్నాయి అంటే మూలవాక్యాన్ని ఒకసారి చూడండి. యోవేలు గ్రంథంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది, మనం చదువుకున్న మాటే. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము మూలవచనాన్ని చదువుకుని ముందుకు వెళదాం. 18వ వచనంలో, ఆ దినమందు పర్వతమును నుండి ద్రాక్షారసం పారును, కొండల నుండి పాలు ప్రవహించును, యోదా నదుల నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరము నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. దేవునికి స్తోత్రం. ఈ షిత్తీము లోయలో ఏమున్నాయి అని ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉన్నాయంట. ఏమున్నాయంట చెప్పాలి అందరి మాట. ఏమున్నాయి? అబ్బే తిన్నారా? అందరూ భోజనం చేశారా? చెప్పండి గట్టిగా, నోరు తెరవండి. ఏమున్నాయి? తుమ్మ చెట్లు. ఈ షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉన్నాయి. ఈ మందిరములో నుంచి ప్రవహిస్తున్న ద్రాక్షారసము, పాలు, నీరు ప్రవహిస్తూ వెళ్ళి ఆ షిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్లను తడుపుతుందంట. దేవునికి స్తోత్రం. అందుకే ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అని చెప్పాను? స్వస్థతకు సాదృశ్యం. పాలు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. మరి ఈ తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యం అంటే మానవ జీవితమైన నీకు నాకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, తుమ్మ చెట్టు చెట్లన్నిటిలో దేనికి పనికిరాని చెట్టు, దేనికి ఉపయోగించని చెట్టు. ఎందుకు పనికిరాని చెట్టుగా పిలువబడుతున్న ఈ తుమ్మ చెట్టును ఈ మందిరములో నుంచి ప్రవహిస్తున్న ఈ యొక్క ద్రాక్షారసము, పాలు, నీరు వెళ్ళి పనికిరాని తుమ్మ చెట్లను ఏం చేస్తుందంట? తడుపుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పనికిరాని తుమ్మ చెట్లను తడుపుతుంది. నేను అంటాను, మానవ జీవితం కూడా పనికి రాని జీవితమే. మానవ జీవితం కూడా ఎన్నిక లేని జీవితమే. మానవ జీవితం కూడా నీటి బుడగ వంటి జీవితమే. మానవ జీవితం కూడా అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితమే. మానవ జీవితం కూడా ఏ యోగ్యత లేని జీవితమే. మానవ జీవితం కూడా ఏ అర్హత నోచుకోని జీవితమే. మానవ జీవితం కూడా ఏ కోశాన్న కూడా విలువలేని బ్రతుకులే. అందుకే వాక్యం చెప్తుంది,
ఈ ద్రాక్షారసము, ఈ పాలు, ఈ నీరు ఆ తుమ్మ చెట్లుగా పిలువబడుతున్న మానవ బ్రతుకులను తడుపుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవ జీవితం అంటే నిలువెల్లా తేలుకంట తోకలో ఉంటుందంట. ఏంటి? విషం. పాముకేమో తల్లో ఉంటుందంట విషం. మానవుడికి నిలువెల్లా విషమేనంట. దేవునికి స్తోత్రం. అందుకే ఒక మంచి పాస్టర్ గారి సాక్ష్యం విన్నాను నేను. వాళ్ళ నాన్నగారంట చిన్నప్పటి నుంచి ఆ బాబుకి ఏది పెట్టినా అందులో విషం కలిపి పెట్టేవాడట. ఎప్పుడైతే అది విషం కలిపి ప్రతీది పెడుతున్నాడో వాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడి ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఎవరినైనా పొరపాటును వాడు గోర్లు గనుక గీర్ని అనుకోండి, అవతల వాడు చనిపోయేవాడంట. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఎక్కించిన విషం ఏమైపోయిందంటే నిలువెల్లా విషంగా మారిపోయింది. ఎప్పుడైతే నిలువెల్లా విషం అయిపోయిందో ఏ ఒక్కరూ రానిచ్చేవారు కాదు, ఏ ఒక్కరూ ఆడుకోవడానికి రానిచ్చేవారు కాదు, ఏ ఒక్కరూ వాడి మీద ప్రేమ చూపించేవారు కాదు. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి దేవుడిని అడిగితే దేవుడు ఆ విషమునంతా విర్రకొట్టేసి ఈరోజు గొప్ప సేవకుడిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే ఆయన పాట పాడాడు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. దేవునికి స్తోత్రం. ఏంటంట? నిలువెల్ల విషమే మానవుడికి. మాటలో విషం. కొంతమంది అంటారు ఆమె చూపు పడితే ఏమైపోద్ది, పచ్చగడ్డి కూడా బొగ్గుమంటదంట. అందుకే దావీదు మీద సౌలు ఎలాంటి చూపు చూశాడు? ఏం చూపంట? విషపు చూపు అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. అంటే మానవ చూపులో విషం, మాటల్లో విషం, ప్రవర్తనలో విషం, నిలువెల్లా విషమే. అందుకే ఈ ఎండాకాలం సీజన్లో ఆడవాళ్ళు పచ్చడి పెడతారు చూసారు. ఎక్కువ పెడేసుకున్నారు పచ్చళ్ళు అందరూ. ఎప్పుడైతే పచ్చడి పెడతామో మనకు కావలసి వచ్చినప్పుడు ఆ పచ్చడిని ఒక ప్రత్యేకంగా ఒక డబ్బాలోనో ఒక జాడీలోనో పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత మనకు అది అవసరం అయ్యింది, కొద్దిగా తీసుకోవాలి. అందులో చెయ్యటి తీసుకుంటాం మనం. చెప్పండి. చెయ్యి పెడతామా పచ్చళ్ళలో? లేదు. మరి పెడితే ఏమవుద్ది? మన చెయ్యి అంత మహిమ. మానవ జీవితం అంత మహిమ. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు చేల్లోకి నడుచుకుంటూ వెళతారు చాలామంది. చేలోకి ఏదైనా పొలంలోకి నడుచుకుంటూ వెళతాం. ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పొలంలోకి వెళ్ళే మార్గం ఒక చిన్న బాట ఉంటుంది. ఆ బాటలో నడుచుకుంటూ వెళతాం. ప్రతిరోజు కూడా ఆ పొలానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, లేకపోతే మన ఇంటి దగ్గర అయినా ఆ బాట నడుచుకుంటూ వెళతాం. నేను అంటాను, ఆ పక్కన ఈ పక్కన గడ్డి మొలుస్తుంది, కానీ మనం నడిచే బాటలో గడ్డి మొలుస్తుందా? మొల్లు. మన యొక్క పాదాలు అలాంటివి. దేవునికి స్తోత్రం. అంటే మానవ జీవితం అంతా నిలువెత్తు మొదలుకొని మానవ జీవితం అంతా విషముతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, భయంకరమైన అపవిత్రతతో నిండిపోయింది. అంటే ఎందుకు పనికిరాని జీవితాలు, అంటే తుమ్మ చెట్లకు పోల్చబడిన జీవితాలు. అలాంటి ఎందుకు పనికిరాని జీవితాలలోనికి దేవుడు ద్రాక్షారసము, స్వస్థత, పాలు అనే వాక్యము, నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపించి ఎందుకు పనికిరాని మనలను ఆయన తడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు సేకండ్ ఇవ్వండి ఒకసారి. మీ పక్క ఉన్నవాళ్ళు కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఒకసారి నవ్వండి, వాళ్ళకి చూసి.
చూసారా, నవ్వేరా? దేవునికి స్తోత్రం. మీరు ఎవరు చేయదు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారో వాళ్ళు నిద్రపోకుండా ఉండే బాధ్యత మీది. వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా కూర్చున్నా వాళ్ళు వాక్యం వినేలా చేయవలసిన బాధ్యత మీది. మీకేమో వాళ్ళు లీడరు, వాళ్ళేమో దేవునికి స్తోత్రం. చెప్ప రెండు ఆస్తుల పైకి చెప్పి హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎందుకు పనికి రాని తుమ్మ చెట్లకు పోల్చబడిన మనలను దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడో ఈ పూట 2-3 విషయాలు మీ ముందు పెట్టి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నిర్గమాకాండం బైబిల్ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము 27వ అధ్యాయం. నిర్గమాకాండము 27వ అధ్యాయము. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా మొట్టమొదటి వచ్చి నన్ను ఒకసారి చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చెయ్యవలెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు బలిపీఠాన్ని తయారు చేయమన్నాడు. ఏం తయారు చేయమన్నాడు? బలిపీఠము. ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని చేయమన్నాడో అది ఎంత పొడవు వెడల్పు ఉండాలో కూడా దేవుడు స్పష్టంగా చెప్పించేశాడు. ఆ బలిపీఠాన్ని దేనితో చెయ్యాలి అని ఆలోచన చేస్తే దేవుడు స్పష్టంగా చెప్పిన మాట, తుమ్మ కర్రతో బలిపీఠమును చెయ్యాలి. దేవునికి స్తోత్రం. తుమ్మ కర్రతో బలిపీఠాన్ని చెయ్యాలి. నేను అంటాను, ఎప్పుడైతే తుమ్మ కర్రతో బలిపీఠాన్ని చెయ్యమన్నాడు దేవుడు, మరి తుమ్మకర్ర దేనికి పనికి రానిది కదా. మీ ఇంట్లో తుమ్మకర్రతో చేయబడిన ఏమైనా వస్తువు ఉందండి? ఏదైనా తుమ్మకర్రతో చేయబడిన చెక్క వస్తువు ఏదైనా ఉందా మీ ఇంట్లో? ఒక మంచం కానీ, ఒక టేబుల్ కానీ, ఒక కుర్చీ కానీ, ఏదైనా ఒక తుమ్మకర్రతో చేయబడింది ఉందా? లేదే. కానీ దేవుడు అంటున్నాడు, ఎందుకు పనికి రాని తుమ్మకర్రతో నీవు ఒక బలిపీఠాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠము అనగా సాదృశ్యం ఏంటయ్యా అంటే సమర్పణ జీవితానికి సాదృశ్యము, లేదా త్యాగపూరితమైన జీవితానికి సాదృశ్యం. నేను అంటాను, నీ జీవితం తుమ్మ చెట్టులాగే ఉంది, నీ బ్రతుకు తుమ్మ చెట్టులాగే ఉంది. ఎందుకు పనికిరాని జీవితం, ఎందుకు విలువలేని జీవితం, అందరూ ప్రక్కకు త్రోసేసిన జీవితం, ఎవరు నిన్ను లెక్క చేయని జీవితాలు, ఏమాత్రం కూడా నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంతగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదిగినా, ఒకవేళ నీ జీవితం పనికి మాలిన స్థితిలోనే ఉన్నట్లయితే, విలువ లేని స్థితిలో ఉన్నట్లయితే, నువ్వు ఒక తుమ్మ చెట్టుకు పోల్చబడ్డావు. దేవుడు అంటున్నాడు, నా మందిరములో నుంచి ప్రవహిస్తున్న ఆ ద్రాక్షారసము, ఆ పాలు, ఆ నీరు తుమ్మ చెట్టులాగా ఉన్న నిన్ను అవి వచ్చి తడుపుతున్నాయి. తడిపిన తర్వాత ఎందుకు పనికిరానిగా ఉన్న తుమ్మ చెట్టులాగా ఉన్న నీవు ఒక బలిపీఠంలా మార్చబడిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు పనికి రాని తుమ్మ చెట్టులాగా ఉన్న నీవు నేను, ఎందుకు పనికి రాని తుమ్మ చెట్టుకు పోల్చబడిన నీ బ్రతుకు, నా బ్రతుకు, ఆయన మందిరములో నుంచి ప్రవహిస్తున్న ఆ నీరు, పాలు, ఆ ద్రాక్షారసము ద్వారా మనం ఒక బలిపీఠాలుగా కట్టబడిపోవాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, బలిపీఠముగా కట్టబడాలి అంటే మనలో సమర్పణ జీవితం రావాలి. ఏం జీవితం రావాలి? మన జీవితాలు దేవుడికి ఏం చేయాలి? సమర్పించేయాలి. మన బ్రతుకులు దేవుడికి అర్పించేయాలి. ఈ రాత్రి, ఈ యొక్క పగటిపూట ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ 3 రోజులు సభలలో ఆయా సేవకుల ద్వారా ఏ మాటలైతే ఇక్కడ వినిపించబడుతున్నాయో, ఈ మైక్ స్వరం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మాటలు ఆలకిస్తున్నారో, వాక్యం సెలవిస్తూ ఉంది, మన బ్రతుకులు దేవునికి సమర్పించేయాలి. దేవునికి స్తోత్రం. మనమే ఒక బలిపీఠాలు అయిపోవాలి. మనమే దేవునికి బలిపీఠాలము. దేవునికి స్తోత్రం.
దేవుడు ఏం చేశాడంట? మన విలువ పెట్టి కొన్నాడంట. ఏం చేశాడంట? విలువ పెట్టి కొన్నాడు. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. మనం మన సొత్తు కాదు. ఈ జీవితం దేవుడు మనకిచ్చింది కాదు. ఈ జీవితం మనంగా బ్రతుకుతున్నది కాదు. దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కొనుక్కుని కడిగి పవిత్రపరిచి ఈ జీవితాల్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే నా జీవితం నా ఇష్టం అంటున్నాం. అంతే కదా? ఈరోజు ఏం చేస్తున్నాం? మా జీవితం నా ఇష్టం. మొన్న ఒక యవనస్తుని అన్నాను, ఒరే మందిరానికి రావట్లేదేరా, దేవుని సన్నిధికి రావట్లేదే, దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు? మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని మందిరానికి వస్తున్నారు కదా, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎంతో భక్తి చేస్తున్నారు, మరి నీకేంటి? నువ్వు రావచ్చు కదా మందిరానికి, మందిరంలో ఎదగొచ్చు కదా, ఆయన నమ్ముకుంటే నీకు పరలోకపు భాగ్యం ఉంది కదా, దేవుడిని ఆశీర్వదిస్తాడు, చక్కని జాబ్ని ఇస్తాడు అంటే వాడు అంటున్నాడు నా జీవితం నా ఇష్టం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నా బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అంటే వాక్యం చెప్తుంది నా బ్రతుకు నా ఇష్టం అనట్లేదు, మన జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఒక బలిపీఠాలుగా మారిపోవాలి. మన జీవితాలు దేవుడికి త్యాగం చేసేయాలి. మన బ్రతుకులు దేవునికి త్యాగం చేసేయాలి. ఒకరోజు అంటే ఒక మందిరంలో ఒక చక్కని ఆరాధన జరుగుతుంది. ఎప్పుడైతే ఆ చక్కని ఆరాధన జరుగుతుందో వెళ్ళక ఒక యవనస్తుడు ఆ మందిరంలోకి వెళ్ళి చివరి భాగంలో ఆ చివరి లైన్లో కుర్చీలో కూర్చుని వాక్యాన్ని విన్నాడట. ఎప్పుడు వెళ్ళలేదు, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఎప్పుడు వాక్యాన్ని ఆలకించలేదు. వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని ఆలకించాడు. వాక్యం విన్న తర్వాత అందరూ వచ్చి కానుకలు పెట్టిలో కానుకలు వేస్తున్నారంట. వీడి దగ్గర చూస్తే ₹1 కూడా లేదు. అందరూ కానుకలు వేస్తున్నారు. అందరి దగ్గరికి ఆ కానుకల బాక్స్ తెస్తున్నారు. అందరూ అందులో కానుకలు వేస్తున్నారు. దగ్గర ఏమీ లేదు. ఆ యవనస్తుడు కూర్చుని గుప్పెళ్ళు బిగించి ఒక చిన్న ప్రార్థన చేశాడంట. అయ్యా, నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈరోజు నిర్ణయించుకుంటున్నాను నా జీవితాన్ని నీకు సమర్పించేస్తున్నాను అని చెప్పి ఆ కానుకల బాక్స్లో ఉత్తి చెయ్యి పెట్టి తన జీవితాన్ని దేవుడికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప సేవకుడైన ప్రపంచ దేశాల్లో విరివిగా వాడబడుతున్న సేవకుడు వాక్యం సెలవిస్తూ ఉంది. నేను అంటాను, మన జీవితాలు బలిపీఠాలుగా మార్చబడితే, మన జీవితాలు సజీవ యాగంగా ఆయనకు అర్పిస్తే, మన బ్రతుకులు ఆయనకు సమర్పణగా అర్పించేస్తే, నేను అంటాను తుమ్మ చెట్టుకు పోల్చబడిన నా జీవితాలను ఆయన ఒక బలిపీఠాలుగా మార్చి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా దేవునికి సమర్పణ జీవితం కలిగి ఉండాలి. మన బ్రతుకుల్ని ఏం చేయాలి? దేవుడికి అర్పించేయాలి. మన జీవితాలు దేవుడికి అర్పించేయాలి. మన జీవితాలు దేవుని చేతుల్లో పెట్టాలి. ఇంకా మన ఆశ, మన కోరికలు, మన తలంపులు ఇంకా మరి ఏవి పని చేయకూడదు. అయ్యా, నీ చిత్తం ఏంటి? నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తాను. నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తాను. మా అమ్మగారు నాన్నగారు కూడా ప్రభు సేవలో, నేను పాస్టర్ గారు అబ్బాయి, మా అమ్మగారు నాన్నగారు కూడా ప్రభు సేవలో ఉన్నారు. నేను పుట్టక ముందు నుంచే వారు దేవుని పరిచర్యలో ఉన్నారు. కుటుంబంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు జరిగినాయి. మేము 3 అన్నదమ్ములం. మా తల్లిదండ్రులు చేసిన పని ఏంటయ్యా అంటే ప్రథమ సంతానాన్ని దేవుని సేవకు సమర్పించేశారు. మిగిలిన వారు సేవ చేసినా చేయకపోయినా పర్వాలే, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. నేను చివరి వాడిని, 3వ వాడిని. మా అన్నయ్య అయితే దేవుని పరిచర్య చేస్తున్నాడు, నేనైతే ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్న టైంలో నేను ఒకటే అనుకున్న, దేవుని సేవ మాత్రం చేయకూడదు. కేరళ నుంచి ఒకరోజు ఒక సేవకులు వచ్చారు. ఆయనతో ప్రార్థన చేయించుకుంటే ఆయన ప్రవచించిన మాట ఏంటంటే, నిన్ను అపోస్తుడైన పౌలు గారిని ఎలాగ వాడుకున్నారో
అలాగే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు అని చెప్పి ఒక ప్రవచనం చెప్తే నేను అనుకున్నాను, అస్సలు ఏదైనా చేయొచ్చేమో కానీ దేవుని సేవ చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నవాడిని. ఎందుకంటే చిన్న వయస్సు నుంచి మా తల్లిదండ్రులు సేవలో పడుతున్న కష్టాలు, బాధలు అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. ఎందుకంటే ఇంతకన్నా ఇంకా మారుమూల ప్రాంతంలో మేము పుట్టి పెరిగాం. అక్కడ కనీసం ఒక బస్సు అయినా ఒక ఆటో అయినా వెళ్ళడానికి వీలు లేనంత భయంకరమైన రోడ్డు, అలాంటి ప్రదేశంలో మా తల్లిదండ్రులు అక్కడ పరిచర్య చేశారు. నేను అనుకున్నాను చచ్చిన సేవలోనికి రాకూడదు, కానీ ప్రభు చిత్తం ఏంటయ్యా అంటే నేను సేవ చేయాలి. ఒక టైం వచ్చింది, నన్ను కూర్చోబెట్టి అడిగారు, నువ్వు సేవ చేస్తావా లేకపోతే లోక సంబంధమైనవి ఏమైనా ఉద్యోగం చేసుకుంటావా? నేను ఒకటే ప్రార్థన చేసి తీర్మానం తీసుకున్నాను, దేవుని పిలుపు నా మీద ఉంది అని చెప్పి దేవుని సన్నిధిలో నా జీవితాన్ని సేవకు సమర్పించేస్తున్నాను అని చెప్పి నా జీవితాన్ని సేవకు సమర్పించేసి నేను దేవుని సన్నిధిలో బైబిల్ ట్రైనింగ్ కేరళ రాష్ట్రానికి వెళ్ళి బైబిల్ తర్ఫీదు పొందుకుని దేవుని పరిచర్యలో ఈరోజు ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. నాకు మహా భయంకరమైన సిగ్గు. మా చర్చిలో నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళతోనే నేను సరిగా మాట్లాడేవాడిని కాదు. కనీసం మా చర్చిలో నేను పాస్టర్ గారి అబ్బాయినే కానీ ఒక్కరోజు కూడా నిలబడి పాట పాడింది లేదు. ఏ ఒక్కరితో మాట్లాడేవాడిని కాదు, ఏ ఒక్కరితో మాట్లాడడానికి నిదానించేవాడిని, అసలు ఆలోచించేవాడిని కాదు. ఎవరైనా 10 మంది చుట్టాలు వచ్చారంటే మా అమ్మగారిని వెనకాల కొంగట్టుకుని తిరిగేవాడు. అలాంటి స్థాయిలో ఉన్న నన్ను ఈరోజు కొన్ని వందల మంది ముందు నిలబెట్టి వాక్యాన్ని చెప్పే ఆ స్థాయిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ జీవితం దేవునికి అర్పించుకోవాలే కానీ ఆయన నిన్ను ఎలాగ వాడుకోవాలో ఆయనకి తెలుసు. ఈరోజు నీ బ్రతుకు దేవునికి అర్పించాలే కానీ నీ పట్ల ఆయన ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు దేవుణ్ణి ప్రక్కకు పెట్టి నేను ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పి రకరకాల ఆలోచనలు చేస్తున్నావు, కానీ ఈరోజు నీ జీవితం ఒక బలిపీఠంలా మార్చబడి నీ జీవితానికి దేవునికి సమర్పించుకుంటే నేను అంటాను, నిన్ను దేవుడు ఒక బలమైన పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా, మదర్ తెరీసా తన జీవితాన్ని ఎవరికి అర్పించేసింది? దేవునికి అర్పించేసింది. దేవునికి అర్పించేసి ఆ కోల్కతా అనే ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ యొక్క మురికి వాడలున్న ప్రాంతానికి వెళ్ళి భయంకరంగా ప్రజలు రోగాల చేత సమస్యల చేత బాధపడుతూ ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళి సేవ చేయాలని సమర్పించుకుంది తన జీవితాన్ని. ఒకరోజంట ఒకరిని కూర్చోబెట్టుకుని కుష్టి వ్యాధి కలిగి భయంకరంగా ఆ కురుపులు చీము గారుతూ ఉంటే ఆ చీము నీళ్లు పోసి కడుగుతుందంట. ఒక ఆయన సడన్గా వాంతు చేసుకుంటూ ఉంటే, భయంకరంగా బ్లడ్ వాంతు చేసుకుంటూ ఉంటే వెళ్ళి తన 2 చేతులు పెట్టి ఆ వాంతుని చేతిలో పుచ్చుకుందంట. ఒక ఆయన ఇంటర్వ్యూలు అడిగాడంట, మదర్ తెరీసా ఏంటమ్మా నీకింత, ఏంటి అసలు నీ ఆలోచన ఏంటి, అసలు ఎందుకు ఇంతలా చేస్తున్నావు అని అడిగితే ఆ మదర్ తెరీసా అందంట, ఇదిగో నా జీవితాన్ని నా యేసయ్యకి సమర్పించాను, అందుకే ఇవన్నీ నా యేసయ్య కోసం చేస్తున్నానని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈరోజు ప్రపంచంలో మదర్ తెరీసా తెలియని వాళ్ళు ఎవరో లేరు. నేను అంటాను, ఆమె తన జీవితాన్ని సమర్పించుకుంది కాబట్టి ఆమె జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతల్లో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ పగటి పూట మధ్యాహ్నపు కాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టులా ఉంటావా, లేకపోతే నేను ఒక బలిపీఠంలా మారాలనుకుంటున్నాను అండి అంటే నీ జీవితాలు తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టు. దేవునికి స్తోత్రం. ఇంకెంతకాలం లోకంలో బ్రతకడం? ఆయుష్ ఎంతండి మానవ జీవితం? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. మన రాజమండ్రిలో ఒక ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎంత అనుకుంటున్నారు? 30 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఎన్ని కోట్లు? 30 లక్షలు కాదు, 30 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అందులో రకరకాల దేశాల నుంచి ఒక్కొక్క వస్తువు తెచ్చి ఆ ఇంట్లో అమర్చాడంట.
రకరకాల, ఇదిగో ఈ వస్తువు పలానా దేశం, ఈ వస్తువు పలానా దేశం అని చెప్పి ఆ ఇంట్లో వస్తువులన్నీ రకరకాల దేశాలను తెప్పించి 30 కోట్లు ఖర్చు పెట్టి కట్టాడు ఆయన. ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది, చాలా ఘనంగా జరిగింది. ఆ రాత్రి చుట్టాలందరూ వచ్చారు, భోజనాలు హడావిడంతా అయిపోయింది. ఆ రాత్రి పడుకున్నాడు, ఉదయం తెల్లవారింది, 9 అయ్యింది, 10 అయ్యింది, కానీ లేవలేదు ఈయన. ఏంటి ఇంకా లేవలేదు, అలసిపోయాడేమో అనుకున్నారు. వెళ్ళి లెగ్గొట్టి చూస్తే తెలిసింది ఏంటంటే నిదట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. 30 కోట్లు పెట్టి కట్టుకుని ఇల్లు ఏమైపోయింది? ఈరోజు మానవ జీవితం నా ఇష్టం, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలోనే ఉంటాను, ఈ లోకంలోనే బ్రతుకుతాను అని చెప్పి విచ్చలవిడిగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడిని నీ స్థలానికి ఎందుకు తీసుకొచ్చాడయ్యా అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ జీవితం తెచ్చి దేవుని సన్నిధిలో సమర్పిస్తే నువ్వొక బలిపీఠంలా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వొక బలిపీఠంలా మార్చబడతావు. ఆ బలిపీఠము ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో సాదృశ్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రెండో విషయం అదే నిర్గమకాండము 25వ వచనం దగ్గరికి రండి ఒకసారి. 25వ అధ్యాయం, అదే నిర్గమకాండము 25వ అధ్యాయం, అదే నిర్గమకాండం 25వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. మరియు నీవు తుమ్మకర్రతోనొక పల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర. దేవునికి స్తోత్రం. తుమ్మకర్రతో ఏం చేయమన్నాడు ఆయన? సముఖపు రొట్టెల బల్ల. దేవునికి స్తోత్రం. చెప్తాం కదా, 2 చేతులు పైకి చెప్పండి ఒకసారి. నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా మీకు? ఒకరోజంట చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటూ కాబట్టి నిద్ర అవుతుందంట. అనాలోచనగా ఏదో ఆలకెత్తున్నా అన్నట్టుగా ఆలకిస్తుంది. పాస్టర్ గారు రోజు వాక్యం ఏం చెప్పారంటే, మీరు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి అని చెప్పాడంట. ఇప్పుడు నిద్ర మోకాన్ని ఉంది, సరిగా ఆలకిచ్చిందో లేదో, వాక్యాన్ని పట్టుకెళ్ళాలి అన్న మాట వదిలేసి ఏదోటి పట్టుకెళ్ళాలి అదే వినబడింది కళ్ళు తెరిస్తేలోకి. అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, చివరి ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు ఏదోటి పట్టుకెళ్ళమన్నాడు. ఇప్పుడు నేను పట్టుకెళ్ళకపోతే నేను నిద్రపోయాను అనుకుంటాడు ఆయన అని చెప్పి ఏం పట్టుకెళ్దామని చూస్తున్నాను. చూసింది ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేస్తుంటే సైలెంట్గా ఎదరకొచ్చి ఎదరున్న కానుకల బాక్స్ పట్టుకుపోయిందండి. ఏం పట్టుకుపోయింది? ఎదర అప్పటి వరకు కానుకలు వేసినా కానుకల బాక్స్ పట్టుకుపోయిందంట. పాస్టర్ గారు ప్రార్థన అయ్యాక చూస్తే కానుకల బాక్స్ లేదు. అది చర్చిలో అనౌన్స్మెంట్ చేసాడంటే, అమ్మా ఎవరైనా కానుకల బాక్స్ పట్టుకెళ్ళారంటే అయ్యగారు నేనేనండి అన్నాను. ఏమ్మా కానుకల బాక్స్ ఎందుకు నీకు అంటే, అయ్యగారిని మొన్న ఆదివారం వాక్యం చెప్పారు కదండి ఎదురు పట్టుకెళ్ళమని, అందుకే కానుకల బాక్స్ పట్టుకెళ్ళిపోయానండి అన్న. ఈరోజు అలా ఉంది పరిస్థితి. ఇక్కడ విన్నాము అంటే ఏదో 2 మాటలైనా గుండెల్లోకి వెళ్తే బ్రతుకు మారుతుంది. దేవునికి స్తోత్రం. అంటే షిత్తీము లోయలో ఏమున్నాయని చెప్పాను? తుమ్మ చెట్లు ఉన్నాయి. తుమ్మ చెట్లు మానవ జీవితానికి సాదృశ్యం. ఈ తుమ్మ చెట్లు ఎందుకు పనికిరాని తుమ్మ చెట్లని దేవుడు ద్రాక్షారసము, పాలు, నీరు అనే మందిరములో నుంచి ప్రవహిస్తున్న వాటి ద్వారా వాటిని తడుపుతున్నాడు. ఆ తుమ్మ చెట్లు ఇప్పుడు ఎలా మార్చబడాలి అంటే, నీవు నేను ఎలా మార్చబడాలి అంటే ఒక బలిపీఠంగా మార్చబడాలి. బలిపీఠంగా మార్చబడాలంటే సమర్పణ జీవితం కావాలి. రెండవదిగా తుమ్మ చెట్టుకు పోల్చబడిన నీవు నేను ఒక సముఖపు రొట్టెల బల్లగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టే, ఎందుకు పనికిరాని తుమ్మ కర్రే, కానీ ఒక సముఖపు రొట్టెల బల్ల అవ్వాలి. అది ప్రత్యక్షపు గుడారములో ఉంటుంది సముఖపు రొట్టెల బల్ల. ఆ బల్ల మీద 12 రొట్టెలు పెట్టాలి. ఈ స్టోరీ అంతా చెప్తే సమయం సరిపోదు, కానీ నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ 12 రొట్టెలు ఒక దొంతర 6 రొట్టెలు, అలాగే 12 రొట్టెలు పెట్టాలి ఆ సముఖపు రొట్టెల బల్ల మీద.
ఆ 12 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకు సాదృశ్యం. ఇలాగా దాని లోతుకు వెళితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను పైన చెప్పుకుంటూ వెళుతున్నాను. ఈ సముఖపు రొట్టెల బల్ల దేనికి సాదృశ్యం అయ్యా అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, పరిచర్యకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం. దేనికి సాదృశ్యం? పరిచర్యకు సాదృశ్యం. అంటే బలిపీఠం ఏమో సమర్పణకు సాదృశ్యం, ఈ సముఖపు రొట్టెల వల్ల పరిచర్యకు సాదృశ్యం. నేను అంటాను, ఈ మాటలు వింటున్న నీవు ఒక పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. నేను అంటాను, దేవుని మందిరానికి వస్తున్న నీవు వచ్చి వెళ్ళిపోయే స్థాయిలోనికి నువ్వు ఉండకూడదు. నువ్వు ఒక సముఖపు రొట్టెల బల్లగా దేవుని సన్నిధిలో వాడబడాలి. వాడబడాలి అంటే నువ్వు ఒక పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డగా నీవు నేను నిలబడాలి. ఎంతమంది పరిచర్య చేస్తున్నారు దేవుని సన్నిధిలో? నేను అంటాను, పరిచర్య చేయడానికి చాలామంది చాలా చిన్న చూపు చూస్తారు, కానీ నేను అంటాను పరిచర్య అన్నది చాలా 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 ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. నీవు చేసే పరిచర్యను బట్టే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సమూయేలు అంట ఏలీ ఎదుట, సమూయేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ మాట చాలా క్లియర్గా ఉంటుంది. ఏలీ ఎదుట సమూయేలు దేవునికి పరిచర్య, దేవునికి పరిచర్య అని ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే దైవజనుడని ఏలీకి పరిచర్య చేయట్లేదు, దైవజనుడు ముందు దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరములో చేసే పరిచర్య, సేవకుల దగ్గర చేసే పరిచర్య, పాస్టర్ గారి ఇంటిలో చేసే పరిచర్య, అది నీ సేవకునికి చేసే పరిచర్య కాదు, అది నీ పాస్టర్ గారికి చేసే పరిచర్య కాదు. వారి ముందు, నీ సేవకుడు ముందు, నీ పాస్టర్ గారి ముందు నువ్వు ఎవరికి పరిచర్య చేస్తున్నావు? నువ్వు దేవునికి పరిచర్య చేస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఏ కార్యక్రమమైనా, ఈరోజు 3 రోజుల సభలంటే మామూలు పరిచర్య కాదు. ఈ 3 రోజుల సభలో నీ వంతు పరిచర్య ఏంటి? ప్రారంభించిన గంట తర్వాత వచ్చి కూర్చోవడం, అయిపోయిన వెంటనే కొద్ది తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, అది కాదు. ఈరోజు నీ పరిచర్య ఈ 3 రోజుల్లో దేవుని సన్నిధిలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఉన్నా లేకపోయినా, అయ్యా పలానా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను కూడా వెళ్ళిపోతాను. పలానా వాళ్ళు చెయ్యట్లేదు కదా, నేను కూడా చేయను. అయ్యా నేను ఈ పని చేయకూడదు, లేదా చిన్న చిన్న పనులు చేయకూడదు అనుకోకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేసినా ఆ పరిచర్య దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ సమూయేలు చేసిన పరిచర్య ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఏలీ వృద్ధాప్యులకు వచ్చేసాడు, చాలా వృద్ధాప్యులకు వచ్చేసాడు. కళ్ళు గడపడట్లేదు, మందదృష్టి వచ్చేసింది. ఒకటి తెమ్మంటున్నాడు, ఒకటి కావాలంటున్నాడు, రకరకాలుగా మాట్లాడినా సమూయేలు విసుక్కోకుండా దేవుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు సేవకుడికి మాట అంటే నిలబడతామండి మనం? చెప్పండి, మీ పాస్టర్ గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని ఎప్పుడైనా? మీ పాస్టర్ గారు ఎప్పుడైనా చిన్న మాట మిమ్మల్ని ఏమన్నా అన్నారా? రేయ్ ఎందుకు అలా చేస్తున్నావు అన్నావు అంటే చాలు. ఏమ్మా నువ్వు ఇలా చేయకూడదు, తప్పు అంటే చాలు. నీ సంఘమే ఉందా అన్నట్టుగా చూస్తున్నారు చాలామంది. ఈరోజు పరిచర్య చేయడానికి చాలామంది వారిని వారు తగ్గించుకోలేకపోతున్నారు. ఈరోజు తుమ్మ చెట్టులాగే ఉంటామండి మేము అంటున్నారు, కానీ అయ్యా మేము తుమ్మ చెట్టువే, ఎందుకు పనికిరాని చెట్లమే. కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా మేము ఒక సముఖపు రొట్టెల బల్లగా, అంటే పరిచర్య చేసే బిడ్డగా నేను మారాలి అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు ఒక తీర్మానం తీసుకోగలిగితే, నేను అంటాను దేవుడు నిశ్చయంగా నీ పరిచర్య ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నేను అంటాను, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీ పిల్లల్ని దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి పంపించండి. నీ పిల్లలు దేవుని సందులో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే పరిచర్య చేయడానికి పంపించండి. నా అనుభవ సాక్ష్యం చెప్తాను, చిన్న సాక్ష్యం. మా నాన్నగారి సంఘంలో, మేము ఎదిగిన సంఘంలో ఒక యవనస్తుడు ఉండేవాడు.
మంచిగా చదువుకునేవాడు. మా నాన్నగారు ఏ పని చెప్పినా సరే ఆ పని తూచా తప్పకుండా చేసేవాడు. ఎక్కడ చచ్చి చాలా దూరం చిన్న ఫోన్ చేస్తే చాలు పరుగున వచ్చేసేవాడు. వచ్చేసి అప్పుడు ఇప్పట్లాగా సదుపాయాలు ఏమీ లేవు. బయటికి వెళ్ళి ఒక మంచినీళ్ళు తెమ్మన్నా, లేకపోతే అప్పుడు గోళ్ళ కట్ట ఉండేవి, తడికిలు కట్టేవారు. ఆ తడికిలు కట్టడానికైనా ఆ అబ్బాయి డిగ్రీ చదువుకునేవాడు, అయినా సరే సిగ్గుపడేవాడు కాదు. ఈ దేవుని పని. ఎక్కడైనా ప్రార్థనలు పెడితే అక్కడ మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా మోసుకుని వెళ్ళేవాడు. అయ్యా ఎందుకు ఇంత పరిచర్య అని ఆలోచన చేస్తే చివరికి ఆ అబ్బాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుని ఆ కూటంలో ఆ అబ్బాయి చెప్పిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఇదిగో పాస్టర్ గారు ఏ పని అయితే చెప్పారో ఆ పని తూచా తప్పకుండా చేశాను. ఆ పరిచర్య నాది అనుకున్నాను. నా స్టేటస్ కానీ నా చదువుని కానీ అన్నీ ప్రక్కన పెట్టి పరిచర్య చేయడానికి ముందుకు వచ్చాను. నాకు ఈరోజు మంచి ఉద్యోగం ఇచ్చాడు. నెలకి 70,000 రూపాయల శాలరీ. దేవునికి స్తోత్రం. విచిత్రం ఏంటో చెప్పమంటారా? 70,000 కాస్త 90,000 అయ్యింది శాలరీ. 90,000 కాస్త 1,00,000 రూపాయలు అయ్యింది శాలరీ. 1,00,000 రూపాయలు అయిన తర్వాత ఎంత పరిచర్య చేసేవాడిని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే నా సేవకురా అని పిలిచాడు ఆ అబ్బాయిని. సేవకురా అని పిలిస్తే 1,00,000 రూపాయల జాబ్ చేస్తున్న ఆయన రిజైన్ చేసి పరిచర్య చేయడానికి వచ్చేసాడు. పరిచర్య అంటే మహా రాజమండ్రి, కాకినాడ పట్టణాల్లో కాదు, మారుమూల పట్టణంలో. దేవీపట్నం తెలుసా మీకు? మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఆ గోకవరం ఆ లోపలికి చాలా దూరం వెళ్ళిపోవాలి. ఆ మారుమూల ప్రాంతంలో సేవ చేయడం ప్రారంభించాడు. ఒకరోజు మేము ఆ సేవను చూడడానికి వెళ్తే మాకి ఆశ్చర్యం వేసి ఏడుపు వచ్చింది. కనీసం తినడానికి ఆహారం లేదు. 2-3 కూడుకుంటున్నారు, వాళ్ళకే వాక్యం చెప్తున్నాడు. నెలకి 1,00,000 రూపాయలు ఎక్కడ, కనీసం తినడానికి ఆహారం లేదు. విషయం ఏంటో చెప్పమంటారా? కష్టంలో కూడా ఓర్చుకున్నాడు, నిలబడ్డాడు. దేవుని పరిచర్య అని చెప్పి ఓర్చుకున్నాడు. విషయం ఏంటంటే ఆ దేవీపట్నం అనే ఆ గ్రామాన్ని ఈ యొక్క పోలవరం కాలువ వస్తుంది చూసారా, ఆ పోలవరం కాలువలో ఆ పట్టణం ఆ ఊరంతా కూడా తీసేశారు, కాలువలో పోయింది. వారందరికీ కూడా గోకవరంలో ఒక చక్కని గృహాలు కట్టారు. ఆ గృహాల మధ్యలో సేవకుడికి మందిరం కట్టుకోవడానికి ఒక స్థలం కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడే కాదు, ఆ మారుమూల ప్రాంతంలో 4-5 చోట్ల. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఆ పాస్టర్ గారు నేను ఒకరోజు బ్యాంక్ పని మీద వెళ్తే ఆ బ్యాంకులో కూర్చుని ఆ యొక్క రిసిప్ట్ రాస్తున్నాం. రాస్తా మేము దేవుడు మాటలు చెప్పుకుంటుంటే ఆ పక్కన ఒక తల్లి కూర్చుంది. ఎప్పుడైతే ఆ తల్లి కూర్చుందో ఆ తల్లి మా మాటలు ఆలకిస్తుంది, మాకు తెలియదు ఆలకిస్తుంది. ఎప్పుడైతే ఆ తల్లి మాటలు ఆలకిస్తుంది, మేము దేవుని మాటలు చెప్పుకుంటా ఆ రిసిప్ట్ రాస్తున్నాం అనమాట, డబ్బులు వేయడానికి. విషయం ఏంటయ్యా అంటే మా పని అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు మా ఇద్దరిని ఆవిడ పిలిచింది. అయ్యగారండి మీరు ఎక్కడండి పరిచర్య అంటే, పలానా దేవీపట్నం లోపల ఏజెన్సీలో పరిచర్య చేస్తున్నాం. ఆ పక్కనే పలానా ఊరు చేశాను, నా ఇల్లు ఖాళీగా ఉంది, కావాలితే ఇప్పుడే నా ఇంటి తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను, అక్కడ మీరు ప్రార్థన పెట్టుకోవచ్చు, మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి నా ఎదురుగుంటానే ఆ సేవకుడి చేతిలో ఆ ఇంటి తాళం చెవులు పెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, పరిచర్య చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. నీకు ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. నేను అంటాను, నువ్వు పరిచర్యలో నలిగితే ఆ నలిగిన జీవితాన్ని
రెండవదిగా, ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టులాగా ఉన్న నీ నా బ్రతుకు సముఖపు రొట్టెల బల్లగా తయారవ్వాలంటే పరిచర్యలోనికి మనం రావాలి. మూడో మాట చెప్తాను చూడండి, ఒకసారి అదే 30వ అధ్యాయం, అదే నిర్గమాకాండం 30వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని ఒకసారి చదవండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చెయ్యవలెను, తుమ్మ కర్రతో దానిని చెయ్యవలెను. దేవునికి స్తోత్రం. రెండు ఆస్తుల పైకి చెప్పండి. బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా, ముగించేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఒక తుమ్మ కర్రతో ధూప వేదిక చేయాలి. ధూప వేదిక దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఈరోజు మనందరం కూడా ఒక గొప్ప ప్రార్థనా పరులుగా తయారవ్వాలి. నేను అంటాను, ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమే. ఏమంటాను నేను? ప్రార్థన ద్వారా నేను అంటాను, ఒకవేళ యుద్ధం చేయడానికి సైన్యంలోకి వెళ్ళామనుకోండి, వాడికి ఒక గన్నో కత్తో కావాలి. కానీ సమస్యలో నుండి పరిష్కారం రావాలంటే ప్రార్థన అనే ఆయుధం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? మొన్న ఒక ఆవిడ అంటుంది, మా చర్చిలో ఆవిడ, పొద్దున్నే లెగలేకపోతున్నానండి పాస్టర్ గారు. మరి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నామంటే, ఓ 10 నిమిషాలు చేసుకుంటున్నానండి, పావుగంట. అమ్మయ్య పర్లేదు 10 నిమిషాలన్నా చేస్తున్నావు కదా అంటే, అయ్యగారండి ఏమనుకోనంటే ఇంకో మాట చెప్తానండి అంటది. ఏ అమ్మ అంటే, ఆ 10 నిమిషాలు పావుగంట కూడా మంచం మీద పడుకునే చేసుకుంటున్నానండి అంటది. ఎలాగా? మంచం మీద ఎలకత్తలా పడుకుని ఆ 10 నిమిషాలు పావుగంట ప్రార్థన చేసుకుంటుందంట. అమ్మా, ఎందరు ప్రార్థన మానేసి నీ ప్రార్థన వింటాడు ముందు అనుకున్నాను నేను మనసులో. మళ్ళీ ఏమన్నంటే మళ్ళీ కోపం కదా. అంటే ప్రార్థన ఎలా మారిపోయిందో చూడండి. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా పెనుగులాడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. రాత్రంతా పెనుగులాడుతున్నాడు, ఆయన పాదాలు పట్టేసుకున్నాడు. హన్నా ప్రార్థన చేస్తుంది, అయ్యా అయ్యా ఈ గర్భము తెరవండి నాయన, ఈ గొడ్రాలనే మచ్చ నాలోండి పోవాలి అని చెప్పి మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, గోడ తట్టు తిరిగి, అయ్యా ఇదిగో మరణకరమైన రోగం వచ్చింది నాయన, అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకొని ఆయన. దావీదు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఎంత? రోజుకి ఎంత సమయం ప్రార్థన? నేను అంటాను, నీ ఇంటిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే, ఆ ధూపం అనే ప్రార్థన పైకి వెళితే దేవుడు ఆ ధూప వేదిక దగ్గరకు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్దాం హల్లెలూయా. రోజు కనీసం ఒక 2 గంటలైనా దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మోకాళ్ళే, దేవుణ్ణి అడుగు. మనుష్యులు కాళ్ళు పట్టుకోవడం కాదు, మనుష్యులు చేతులు పట్టుకోవడం కాదు, యేసయ్య పాదాలు పట్టుకుని అడుగు. మనుష్యులు కాళ్ళు పట్టుకోకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కార్యాలు చేయగలడు. అందుకే ఎందుకు పనికిరాని తుమ్మకర్ర ఈరోజు ధూప వేదికగా తయారవ్వాలి అంటే ఈరోజు ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 25వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండం 25:10. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దేవునికి స్తోత్రం. తుమ్మకర్రతో ఏం చేయాలట? ఏం చేయాలి? మందసము. దేవునికి స్తోత్రం. ఎందుకు పనికిరాని తుమ్మకర్రతో బలిపీఠం తయారు చేయమన్నాడు? ఎందుకు పనికిరాని తుమ్మకర్రతో సముఖపు రొట్టెల బల్ల తయారు చేయమన్నాడు? ఎందుకు పనికిరాని తుమ్మకర్రతో ధూప వేదిక తయారు చేయమన్నాడు? ఎందుకు పనికిరాని తుమ్మకర్రతో ఒక మందసము తయారు చేయమన్నాడు? దేవునికి స్తోత్రం. మందసంలో ఏముంటాయి చెప్పండి? మందసంలో ఏముంటాయి చెప్పండి? తెలుసా? మందసంలో ఏముంటాయి? 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగురించి కర్ర, మన్నా బంగారు పాత్ర. ఈ మందసం దేనికి సాదృశ్యం అంటే దేవుడట
ఈ మందసం మీదకి దిగి వచ్చేవాడంట మాట్లాడ్డాను. నేను అంటాను, నీవు నేను దేవునికి ఒక మందసంలా తయారవ్వాలి. అంటే మనలో దేవుడు నివసించాలి. దేవునికి స్తోత్రం. మన ద్వారా దేవుడు మాట్లాడాలి. మందసములో నుండి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మందసములో నుండి దేవుడు ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనలో నుండి దేవుడు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మాట్లాడాలి అంటే మనమే ఒక మందసంలా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, దేవుని మందిరం నుంచి ఏం ప్రవహిస్తున్నాయి చెప్పండి. 3 విషయాలు చెప్పాను, అందరూ చెప్పాలి. మీరు చెప్పేస్తే ముగింపు చేసుకుందాం. చెప్పండి, ఇంకా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ పక్కన నోరు తిరుగుతలేదేటి? ఎలా ఉందో చెప్పమంటారు? ఇదేమో వైఎస్ఆర్ టీడీపీలాగా ఉంది. వీళ్ళు మాట్లాడితే అలా మాట్లాడలేమో. చెప్పండి, ఫస్ట్ ఏం ప్రవహిస్తుంది మందిరంలోంచి? ద్రాక్షారసం అనగా ఏం సాదృశ్యం అని చెప్పాను? స్వస్థత. 2 ఏం ప్రవహిస్తుంది? పాలు అనగా ఏం సాదృశ్యం? వాక్యం. 3వది ఏం ప్రవహిస్తుంది? నీరు అనగా ఏం సాదృశ్యం? పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఈ పాలు, నీరు, ఈ ద్రాక్షారసం ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఎక్కడికి వెళ్తున్నాయి? షిత్తీము లోయను తడుపుతున్నాయి. ఈ షిత్తీము లోయలో ఏమున్నాయి? తుమ్మ చెట్లు ఉన్నాయి. ఈ తుమ్మ చెట్టుకు దేనికి సాదృశ్యం? నీకు నాకు సాదృశ్యం. ఈ తుమ్మ చెట్లు బలిపీఠంలా కట్టబడాలి అని, ఈ తుమ్మ చెట్టు మందసపు బల్లగా తయారవ్వాలని, ఈ తుమ్మ చెట్టు ఆ దోప వేదిక తయారవ్వాలని, ఈ తుమ్మ చెట్టు మందసంగా తయారవ్వాలని, ఈ తుమ్మ చెట్టు సముఖపు రొట్టెల బల్లగా తయారవ్వాలని ఆయన మందిరములో నుండి ఈ ద్రాక్షారసం అనే స్వస్థత, ఈ పాలు అనే వాక్యము, ఈ నీరు అనే అభిషేకాన్ని పంపించి పనికి రాని మనలను పనికొచ్చే బలిపీఠాలుగా, పనికి రాని మనలను పనికొచ్చే సముఖపు రొట్టెల బల్లలుగా, పనికి రాని మనలను పనికొచ్చే దోప వేదికగా, పనికి రాని మనలను దేవుడు ఒక మందసముగా చూడాలనుకుంటున్నాడు. అలా చూడాలి అంటే ఆయన సన్నిధిలో ఒక పాత్రలుగా మనం తయారవ్వాలి. అంటే పనికి రాని మన బ్రతుకులు ఆయన చేతుల్లో పెట్టి, అయ్యా నీ ద్రాక్షారసం అనే స్వస్థత, ఇదిగో పాలు అనే వాక్యము, అయ్యా నీరు అనే ఆత్మాభిషేకము చేతను తాకండి అని ప్రార్థన చేయండి. ఈ 3 ఎక్కడ దొరుకుతాయి? దేవుని అంటే మందిరములో దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈ వాక్యం విన్నాక మందిరం యొక్క విలువ ఏంటో నీకు అర్థం కావాలి. ఒక్కరోజు ఒక ఆదివారం మందిరం మానేస్తే నువ్వు ఏం పోగొట్టేసుకుంటున్నావు నీకు అర్థమైందా? ఒక ఉపవాస ప్రార్థన మానేస్తే ఏం పోగొట్టేసుకున్నావు అర్థమైందా? ఈరోజు నువ్వు ఏది పోగొట్టేసుకుంటున్నావు? దేవుని సందులో ద్రాక్షారసం ఉంది, దేవుని సందులో పాలు ఉన్నది, దేవుని సందులో నీరని అభిషేకం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన. అందరూ తల్ల వంచండి, అందరూ తల్ల వంచండి. మనోడు తల్ల వంచండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేసి ముగించేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, నేను నీ సొత్తుగా మార్చిన ఆయన. అయ్యా నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టులాగా ఉన్న నన్ను అయ్యా ఒక పనికొచ్చే పాత్రగా నన్ను తయారు చేయండి నాయనా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరు నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు తెరిచి, అందరూ కూడా అయ్యా నేను ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టును అయ్యా ఒక బలిపీఠంలా మార్చు నాయనా, నా జీవితానికి సమర్పించుకుంటాను ప్రభువా.
అయ్యా నేను తుమ్మ చెట్టుకు పోల్చబడ్డాను. అయ్యా నా జీవితాన్ని సముఖపు రొట్టెల బల్లగా తయారు చేయి. నేను ఈ సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డగా ఉంటాను. ఎందుకంటే పరిచారకుల పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయి. అయ్యా ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టుకు పోల్చబడిన నేను అయ్యా నా జీవితాన్ని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన ధూపవేదికగా తయారు చేసుకుంటున్నాను నాయనా. యేసయ్యా నీ స్తోత్రం, యేసయ్యా నీ స్తోత్రం, యేసయ్యా నీ స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. అందరూ చప్పట్లు కొడదాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను చురముట్టించుటేనా నియమమాయనే. నియమమాయనే నీ పరిచర్యను చురముట్టించుటేనా నియమమాయనే. నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. ఈరోజు తుమ్మ చెట్లుగా ఉన్న మన బ్రతుకులను ఆయన విలువైన బలిపీఠాలుగా మారుస్తున్నాడు. ఆయన ఒక విలువైన ధూప వేదికగా మారుస్తున్నాడు. ఆయన ఒక సముఖపు రొట్టెల బల్లగా మారుస్తున్నాడు. ఆయన ఒక మందసముగా దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. పొందుకుందాం. మమ్మల్ని కనికరించిన ఆయన ఎందుకు పనికిరాని జీవితాలలో ఒక విలువైన జీవితంగా మార్చు, ఒక విలువైన జీవితంగా మార్చు. ఒక చిగురును పుట్టించండి నాయన. మోడు బారిపోయిన హృదయాలలో చిగురు కలుగునుగాక. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించు. తుమ్మ చెట్టులాగా నిన్ను ఆయన విలువైన పాత్రగా మారుస్తున్నాడు. ఆయన ఒక విలువైన పాత్రగా మారుస్తున్నాడు. ఆయన ఓ రిబాషమల కందల రబాషమలి కబబబ రిబలబాషందల బల కందల బలబాషమబబ. ఇప్పుడు బలమైన అభిషేకులు రిబలబాషందల బలబబ. తాకండి నాయన, తాకండి నాయన. అయ్యా తుమ్మ చెట్టు
ఒక మందస్సముగా మార్చబడిపోవాలి. ఒక తుమ్మ చెట్టు అయ్యా బలిపీఠంగా మార్చబడిపోవాలి. అయ్యా నన్ను మార్చండి. అయ్యా నేను బలిపీఠంగా మారిపోవాలి నాయన. మూడు మారిపోయిన హృదయాలు మండించబడాలి, 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 మండించబడాలి. ఓ ఓ యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ పగటి పూట నాయన తుమ్మ చెట్టులాగా ఉన్న బ్రతుకులు నాయన ఒక బలిపీఠంగా మార్చబడునుగాక, ఒక సముఖపు రొట్టెల బల్లగా మార్చబడునుగాక, ధూపవేదికగా మార్చబడునుగాక, ఒక మందసముగా మార్చబడి నీ కృపలు ఎదిగే భాగ్యము దయచి. ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ సిత్తీము లోయలో ఎన్నిక లేనివాడుగా నిష్ప్రయోజకుడిగా ఉన్న వేళ దేవుడు ఆయన ఎన్నుకొని